పాతకాలంలో తూర్పు గోదావరి అడవుల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వేలగపూడి. ఆ ఊరి దగ్గర ఒక పెద్ద చెరువు ఉండేది. కాని ఆ చెరువును ఎవరూ దగ్గరకు వెళ్లరు. ఎందుకంటే అది సాధారణ చెరువు కాదు. రాత్రి 12 గంటల తర్వాత ఆ చెరువులో నీళ్లు అద్దంలా మెరుస్తాయి. ఆ నీళ్లలో ఎవరు తమ ముఖం చూస్తే వాళ్ళ భవిష్యత్తు కనిపిస్తుందని ఊరివాళ్లు నమ్మేవారు. కాని ఒక భయంకరమైన మాట కూడా ఉండేది. ఆ చెరువులో నీడ కనిపించకపోతే ఆ మనిషి ఉదయం చూడడు. గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. అతను ధైర్యవంతుడు, కాని చాలా గర్విష్టి. దెయ్యాలు, శాపాలు, మంత్రాలు అన్నీ అబద్ధమని నవ్వుకునేవాడు. ఒక రోజు గ్రామ పెద్ద అయిన సుబ్బయ్య అన్నాడు, రాఘవా, ఆ అద్దం చెరువు దగ్గరకు వెళ్ళకు. అది మనుషుల మనసులను తినేస్తుంది. రాఘవ నవ్వుతూ అన్నాడు, చెరువు మనుషులను తింటుందా? నేను ఈ రాత్రే వెళ్లి నిజం బయటపెడతా. ఆ మాట విన్న గ్రామస్తులంతా భయపడ్డారు. ఆ రాత్రి గాలి గట్టిగా ఊదుతోంది. ఆకాశంలో చంద్రుడు మబ్బుల వెనకాల దాక్కున్నాడు. రాఘవ చేతిలో ఒక లాంతరు పట్టుకుని చెరువు దగ్గరకు వెళ్లాడు. చెరువు దగ్గరకు వెళ్లగానే అక్కడ ఒక్క శబ్దం కూడా లేదు. కప్పలు కూడా అరవలేదు. గాలి కూడా ఆగిపోయింది. నీళ్లు అద్దంలా నిశ్శబ్దంగా ఉన్నాయి. రాఘవ నవ్వుతూ నీళ్లలో తన ముఖం చూశాడు. మొదట తన ప్రతిబింబమే కనిపించింది. కాని కొన్ని క్షణాల తర్వాత ఆ ప్రతిబింబం నవ్వడం ప్రారంభించింది. రాఘవ మాత్రం నవ్వలేదు. అతని గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఇది ఏమిటి అని వెనక్కి తగ్గాడు. కాని నీళ్లలో ఉన్న ప్రతిబింబం మాత్రం నెమ్మదిగా చెరువు లోపల నుంచి బయటికి వస్తోంది. నీళ్ల నుంచి నల్లటి చేతులు పైకి వచ్చాయి. ఆ చేతులు మనిషివి కావు. పొడవైన గోర్లు, తెల్లటి కళ్ళు, నీళ్లతో తడిసిన నల్ల జుట్టు. ఆ ఆకారం రాఘవ వైపు చూస్తూ చెప్పింది, నీడలేని మనిషి, నాతో రావాలి. రాఘవ భయంతో లాంతరు పడేసి పరుగెత్తాడు. కాని అతను ఎంత పరుగెత్తినా చెరువు శబ్దం అతని వెనకే వినిపిస్తోంది. రాఘవా, వెనక్కి చూడు. అతను భయంతో వెనక్కి చూశాడు. అక్కడ తనలాగే కనిపించే ఇంకొక రాఘవ నిలబడి ఉన్నాడు. కాని అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. మరుసటి ఉదయం గ్రామస్తులు చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడ రాఘవ లాంతరు మాత్రమే కనిపించింది. రాఘవ మాత్రం కనిపించలేదు. కాని చెరువు నీళ్లలో ఒక కొత్త ప్రతిబింబం కనిపిస్తోంది. అది రాఘవదే. అప్పటి నుంచి గ్రామంలో ఒక కొత్త కథ మొదలైంది. రాత్రి 12 తర్వాత చెరువు దగ్గరకు వెళ్లిన వాళ్లకు నీళ్లలో రాఘవ కనిపించి ఒక మాట చెబుతాడట, నా స్థానంలో ఇంకొకరు రావాలి. రాఘవ కనిపించకుండా పోయి 3 ఏళ్లు గడిచిపోయాయి. కాని వేలగపూడి గ్రామంలో భయం మాత్రం తగ్గలేదు. ప్రతి అమావాస్య రాత్రి అద్దం చెరువు దగ్గర నుంచి ఒకే ఒక్క శబ్దం వినిపించేది, నా స్థానంలో ఇంకొకరు రావాలి. ఆ మాట విన్న వాళ్లు జ్వరంతో పడిపోతారని ఊరివాళ్లు చెప్పుకునేవారు. ఆ గ్రామానికి ఒక రోజు విహాన్ అనే యువ జర్నలిస్ట్ వచ్చాడు. పాత రహస్యాల మీద కథలు రాసే అతనికి అద్దం చెరువు కథ చాలా ఆసక్తిగా అనిపించింది. గ్రామ పెద్ద సుబ్బయ్య అతన్ని హెచ్చరించాడు, బాబూ, ఆ చెరువు మనుషుల్ని చంపదు, వాళ్ల ఆత్మలను బంధిస్తుంది. విహాన్ నవ్వాడు, ఇలాంటి కథలే నిజం వెనకాల ఉంటాయి తాతయ్య. ఆ రాత్రి విహాన్ కెమెరా, టార్చ్ తీసుకుని చెరువు దగ్గరకు వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే అతని కెమెరా ఒక్కసారిగా ఆగిపోయింది. టార్చ్ వెలుగు మసకబారింది. చెరువు నీళ్లు మళ్లీ అద్దంలా మెరవసాగాయి. విహాన్ దగ్గరకు వెళ్లి వీడియో తీస్తుండగా నీళ్లలో తన ప్రతిబింబం కనిపించింది. కాని ఆ ప్రతిబింబం వెనకాల ఇంకొకరు నిలబడి ఉన్నారు. విహాన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. మళ్లీ నీళ్లలో చూశాడు. ఈసారి ఆ ప్రతిబింబం వెనక నిలబడ్డది రాఘవ. కాని అతని ముఖం చచ్చిపోయినట్టుగా ఉంది. కళ్ళు తెల్లగా మెరిసిపోతున్నాయి. రాఘవ నెమ్మదిగా నీళ్లలో నుంచే చెప్పాడు, వెంటనే వెళ్ళిపో. చెరువు నిద్ర లేస్తోంది. అంతలో చెరువు మధ్యలో పెద్ద అలలు వచ్చాయి. నీళ్లు నల్లగా మారిపోయాయి. అద్దంలా కనిపించిన చెరువు ఇప్పుడు లోపలికి లాగుతున్నట్టు ఉంది. విహాన్ భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే నీళ్లలో ఒక భారీ నీడ కనిపించింది. అది మనిషి కాదు. 10 అడుగుల ఎత్తు, నల్లటి శరీరం, ముఖం మొత్తం పగిలిన అద్దంలా ఉంది. ఆ రాక్షస ఆకారం చెరువు లోపల నుంచి బయటికి వస్తూ చెప్పింది, ఎవరైనా నిజం తెలుసుకుంటే వాళ్లు కూడా నీడలుగా మారాలి. విహాన్ పరుగెత్తడానికి ప్రయత్నించాడు.
కాని నేల మొత్తం నీళ్లుగా మారిపోయింది. అతను ఒక్కసారిగా చెరువులో పడిపోయాడు. నీళ్లలో పడిన వెంటనే అతను మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. అది పూర్తిగా చీకటి రాజ్యం. ఆకాశం లేదు, చంద్రుడు లేదు, కేవలం వేలాది అద్దాలు మాత్రమే ఉన్నాయి. ఆ అద్దాలన్నింటిలో చిక్కుకున్న మనుషుల ముఖాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏడుస్తున్నారు, సహాయం కోరుతున్నారు. అక్కడ మధ్యలో రాఘవ గొలుసులతో బంధించబడి ఉన్నాడు. విహాన్ ఆశ్చర్యంతో అడిగాడు, ఇది ఏ ప్రదేశం? రాఘవ భయంతో అన్నాడు, ఇది నీడల రాజ్యం. అద్దం చెరువు అసలు ద్వారం మాత్రమే. ప్రతి 100 ఏళ్లకి ఈ రాజ్యానికి కొత్త ఆత్మలు కావాలి. అప్పుడే వెనుక నుంచి భారీ అడుగుల శబ్దం వినిపించింది. ధం ధం ధం. విహాన్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ వేలాది పగిలిన ముఖాలతో ఉన్న ఆ రాక్షసుడు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో విహాన్ ముఖంలా కనిపించే ఒక అద్దం ఉంది.